రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నా ఆధ్యాత్మిక బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. అలాగే మోహన్వాణి శ్రోతలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ షార్ట్లో రామనామం యొక్క గొప్పతనం ఏంటో మరొక్కసారి విని ఆ రాముని యొక్క నామాన్ని తలుచుకుందాం. విష్ణువు రామునిలా అవతారం ఎత్తడానికి రావణుడికి ముందే తెలుసు. తెలియదని వాల్మీకి శ్రీరామాయణం చదివితే అనిపిస్తుంది. రావణుడి గురించిన గొప్ప విషయాలు చెప్పాలంటే కాస్త భయం వేస్తుంది. ప్రతివారి చరిత్ర ఇతిహాసం కాదు, అది ఆచరణకి అనుసరణకి అంత యోగ్యం కాదు. కానీ రామాయణమే అన్ని కోట్ల సార్లు పారాయణ చేయబడింది. రావణుడి గొప్పతనం చెప్పాలంటే భయం, ఎందుకంటే ఆయనని అనుసరించాలని అనుకుంటారేమో అని. అంతటి గొప్పవాడు ఎందుకు పతనమయ్యాడో తెలుసుకుని మనం ఆ తప్పు చేయకుండా ఉండడానికి తెలుసుకోవచ్చు. రావణాసురుడి జీవుడు వైకుంఠవాసి, ఎంత గొప్పవాడు కాకపోతే అక్కడి దాకా వెళ్ళాడు. చిన్న తప్పుకి బ్రహ్మజ్ఞానులను గుర్తించలేక ఇబ్బంది పడ్డారు, శాపం పొందారు. 3 జన్మల వైరం తర్వాత నిన్ను చేరిపోవాలి అని అడిగారు. ఆ లెక్కన ఆయన జీవుడికి తెలుసు. సామవేదం వారు చెబుతారిలా, కానీ రావణుడికి తెలియదు. మనలోని జీవుడికి తెలుసు ఎప్పటికైనా అక్కడికి చేరాలని, లోపాలున్న రాముణ్ణి అనుభూతి చెందాలని. అందుకనే రాముడి గురించి విన్నా, రామనామం చెప్పిన పరవశం కలుగుతుంది. అది మనలోని జీవుడి భావన. ఆ భావనని జన్మ జన్మాంతరంగా మనం సంపాదించుకున్న వాసనలు, అర్షడ్వర్గాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు, అవిద్య పరులుగా మారి చుట్టూ రాళ్లతో దుర్గం అంటే కోట ఏర్పడిపోతుంది. ఈ దుర్గాన్ని ఛేదించడం మన వల్ల కాదు. రామనామం, రామాయణ పఠనం, శ్రవణం అందుకు అంటే దుర్గం ఛేదనానికి ఉపకరిస్తాయి. ఎప్పుడు అది జరుగుతుందో అప్పుడు రాముడు అనుభూతిలోకి వచ్చి జన్మ పరంపర ఆగిపోతుంది. కోట్ల జన్మలు, కానీ అది జరిగి తీరుతుంది. అంతదాకా రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.